హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. నేను మీ సంగీతిక. ఇవాళ మన సమయం స్పెషల్స్లో ఒక అద్భుతమైన ఒక రహస్యం దాగిన చారిత్రాత్మకమైన ప్లేస్ని చూపించబోతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్రీ 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఒక మహావృక్షం, మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టును దూరం నుంచి చూస్తే మీరు ఒక ఏనుగుల గుంపుని ఒక చోట కట్టేశారేమో అని భ్రమపడేలాగా ఉంటుంది. అందుకనే దీనికి హాథియోంకా ఝాడ్ అనే పేరు వచ్చింది. అంటే హిందీలో హాతి అంటే ఏనుగులు, సో ఏనుగులు గుంపు ఉన్నట్టుగా ఉంది కాబట్టి దానికి హాథియోంకా ఝాడ్, పెద్ద వృక్షం, మహావృక్షం అని పేరు అన్నమాట. భాగ్యనగరంలో నయాఖిలాలో అంటే గోల్కొండ ఫోర్ట్ వెనకాలే మనకు కనిపిస్తుంది ఈ హాథియోంకా ఝాడ్. సో ఈ హాథియోంకా ఝాడ్కి వెళ్ళే దారి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు ఒక సైడ్ మొత్తం గోల్కొండ ఫోర్ట్కి సంబంధించిన గోడలు, పాత కట్టడాలు, రాతి గోడలు కనిపిస్తాయి. ఒక సైడ్ మొత్తం పచ్చదనంతో నిండిపోయి గోల్ఫ్ కోర్ట్స్ కూడా కనిపిస్తాయి మనకి అక్కడ. సో అలా అందమైన ప్రకృతిలో ప్రయాణించి ఆ వృక్షాన్ని వెళ్ళి చూస్తే ఇక మనసారా మనం ఆ ప్రకృతిని ఆస్వాదించేసి ఈ ట్రాఫిక్ రణగోణ ధ్వనులన్నింటినీ పక్కన పెట్టేసి, వర్క్ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి చక్కగా రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయిపోయి వచ్చేయచ్చు అనమాట. అయితే ఇంత అందమైన ఈ వృక్షం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆఫ్రికా మెడగాస్కర్ నుంచి కొందరు మత గురువులు ఈ వృక్షాన్ని తీసుకొచ్చారు. సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈ మడగాస్కర్ నుంచి కొంతమంది మత గురువులు ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఈ వృక్షాన్ని వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒక గిఫ్ట్ లాగా కుతుబ్ షాహీ రాజులకి ఇవ్వడం జరిగింది. ఆ రాజులు దాన్ని అక్కడ పాతి పెట్టారు. ఆ చెట్టు మహావృక్షం అయ్యింది. మహావృక్షమై అక్కడ కొంతమంది సైనికులకు సేద తీరడానికి, అక్కడికి వచ్చే పర్యాటకులకు సేద తీరడానికి చాలా ఉపయోగపడిందంట అప్పట్లో. అండ్ ఈ మహావృక్షం వెనకాల ఒక పురాతనమైన కథ కూడా ప్రచారంలో ఉంది. ఒక 40 మంది దొంగలు రాత్రిపూట దొంగతనానికి వెళ్ళి పగటిపూట ఈ చెట్టులోనే నివసించేవారంట. అంత పెద్ద చెట్టు అనమాట ఇది. దీని చుట్టుకొలత 27 మీటర్లు, అంటే దాదాపు 90 అడుగులు ఉంటుంది. అంత విశాలమైన ఈ చెట్టు లోపల తొర్రలుంటాయి, దాని లోపల చిన్న చిన్న గదులు లాంటి ఏర్పాట్లు ఉంటాయి. సో దాంట్లోనే ఈ 40 మంది దొంగలు కూడా ఉండి కుక్ చేసుకొని తినేవారంట. ఒక రోజు ఆ దొంగలు అక్కడ వంట చేస్తూ ఉన్నప్పుడు పొగ బయటకు వచ్చిందంట. ఆ పొగను పసిగట్టి ఆ 40 మంది దొంగల్ని అక్కడి సైనికులు పట్టేసుకున్నారంట. సో ఇది ఒక స్టోరీ. సో దీని వెనక ఇలా నిజానిజాలు మనకు తెలియదు, బట్ స్టిల్ ఇది ప్రచారంలో ఉంది. అండ్ శిథిలావస్థలో ఉన్న ఈ మహావృక్షం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా, రిలాక్సింగ్గా ఉంటుంది. ఇక్కడ ఒక మసీద్ కూడా, పురాతనమైన మసీద్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఖచ్చితంగా గోల్కొండకి వెళ్తే మాత్రం ఈ స్పాట్ని మిస్ అవ్వద్దు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ఫీజులు గట్రా ఏమీ ఉండవు. ఫ్రీగా వెళ్ళి ఈ చెట్టును మనం చూసి రావచ్చు. అండ్ అక్కడ చరిత్ర తెలుసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అండ్ అక్కడ ఫొటోస్ ఏమైనా దిగాలన్నా కూడా పర్మిషన్స్ ఫుల్గా ఉంటాయి. సో కాబట్టి దేనికి మనం భయపడాల్సిన పని లేదు. చక్కగా వెళ్ళి రిలాక్స్ అయిపోయి వచ్చేయచ్చు. సిటీకి చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక రోజు అలా ట్రిప్కి వెళ్ళేసి రండి. మరి ఇంకేంటి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.